స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. పహల్గామ్ కౌంటర్ అటాక్ జరిగింది. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? whatever is done, it's done for good. చాలా మంది ప్రాణాలు పోయాయి కాబట్టి కౌంటర్ అటాక్ ఇట్స్ మస్ట్. అప్పట్లాగా మనం వార్స్ చేసేసి ఏం తలనొప్పి అంటే వార్ చేసేసి ల్యాండ్ అంతా మళ్ళీ పంటలు రాకుండా చేయడం ఇంతకుముందులాగా వార్స్ చేయలేం కాబట్టి సో ఇట్స్ బెస్ట్ థింగ్ ఐ గెస్. షార్ట్ పాయింట్లో అటాక్ చేసేసిండ్రు, సరిపోయింది. ఇంకా ఏదైనా చేస్తే మళ్ళీ ఇంకేదైనా చేస్తాం. లైక్ ఇండస్ వాటర్ ట్రీటీ చాలా వాళ్ళు ఏదో అన్నారు డ్రిల్ అని చెప్పేసి మనం నిన్న చేసాం. ఈరోజు మార్నింగ్ మాక్ డ్రిల్ చేసారు, మనం అసలు డ్రిల్ చేసాం. సో దాట్స్ వాట్ వాళ్ళు చెప్తున్నారు, మనం చేసి చూపిస్తున్నాం. ఏదైనా ఇట్స్ ఓకే. లైక్ పీపుల్ బయట హ్యుమానిటీ గురించి మాట్లాడుతున్నారు, లైక్ ముస్లిమ్స్ని చంపేశారు సంథింగ్ అలా. బట్ అసలైన విక్టిమ్స్ చెప్తున్నారు కదా, లైక్ నిజంగానే చూసి హిందూసా ముస్లిమ్సా అని అడిగి ఎంక్వైరీ చేసి చంపేస్తున్నారు అంటున్నప్పుడు సో ఇట్స్ నాట్ అబౌట్ హ్యుమానిటీ. వెళ్ళి ముస్లిమ్స్ ఎవరైతే వెళ్ళి కాపాడడానికి వెళ్ళారో వాళ్ళు హ్యుమానిటీ చూసి వెళ్ళారు తప్ప వాళ్ళు టెర్రరిస్ట్కి నో రిలీజియన్. ఇట్స్ బుల్షిట్. కౌంటర్ అటాక్ జరిగింది కదా, సో మీ ఒపీనియన్? 22 తారీఖున జరిగిన సంఘటనకు రివెంజ్ తీసుకోవాలి కదా మేడం. మోడీ ఆధ్వర్యంలో తీసుకుంటున్నారు. ఈ కౌంటర్ అటాక్ కరెక్టే అంటారా? 100% కరెక్ట్ మేడం, 100% కరెక్ట్. సో అంటే కొంతమంది ఒపీనియన్ ఏంటంటే అమాయకులు ప్రాణాలు పోతాయి అది అని అంటే వాళ్ళు మన చనిపోయిన 28 మంది అమాయకులు కాదా మేడం? వాళ్ళు మన ఇండియన్స్ అమాయకులే కదా. వాళ్ళు ఏం చేసిరు? వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని కాల్చి చంపారు కదా, మళ్ళీ అడుక్కుంటా వాళ్ళని. అది చాలా బాగా చేసింది. సో ఇప్పుడు ఈ అటాక్ ఏదైతే జరిగిందో సో దీని తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఏదైనా కానీ భరించుకోవాలి మేడం. మనము ప్రతీకారం తీసుకోవాలంటే వాళ్ళు కూడా అటాక్ చేస్తారు, మనం దాన్ని ఫేస్ చేయాలి, చేద్దాం కూడా. సో మీ ఒపీనియన్లో మీరు బైకాట్ అంటే ఏం చేస్తారు? ఏం చేస్తాం మేడం, ఇప్పుడు మనమైతే కలిసి ఉంటున్నాం, ఇక్కడ మన ఇండియాలో కలిసి ఉంటున్నాం. వాళ్ళు శత్రుదేశం వాళ్ళు మనం మీద అటాక్ చేసిర్రు, దానికి మనం రివెంజ్ తీసుకున్నాం. పహల్గామ్ అటాక్ కౌంటర్ అటాక్ జరిగింది, సో మీ ఒపీనియన్ ఏంటి? చాలా సంతోషం అండి. కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్ తోటి మళ్ళీ మన రీఅటాక్ కూడా జరిగింది. ఆపరేషన్ సింధూర్ అనేది కరెక్ట్ జస్టిస్ పరంగా కరెక్ట్ అయిందని నా ఒపీనియన్ అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటే ఫర్దర్గా బెటర్ అనుకుంటున్నారు? ఇంకా ఇలానే మిలిటరీ వాళ్ళ స్థావరాలను ఐడెంటిఫై చేసి ఇంకా ఏమైనా ఉంటే ఫర్దర్ ఆపరేషన్ సింధూర్ కూడా అంటున్నారు. అవసరమైతే మేము ఆపరేషన్ సింధూర్ 2 కూడా చేస్తామంటున్నారు. వాళ్ళు కూడా అన్నారు, చదవం మేము కూడా. అది కూడా అవుతే బాగుంటుంది. ఇప్పుడే మళ్ళీ ఫర్దర్ యాక్షన్ మళ్ళీ వాళ్ళు మిలిటెంట్లు కానీ ఎవరైనా కానీ మన వైపు చూడొద్దు, చూడాలంటే భయపడాలి. సో యాజ్ ఏ సిటిజన్గా మీకేమైనా పవర్ ఇస్తే మీరేం చేస్తారు? అంటే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే, మిలిటరీకి ఇన్వైట్ చేస్తే, మీకు ఒకవేళ రైట్ వస్తే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి రెడీ ఉంటారు? ఎట్లాంటి చర్యకి మీరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు మోడీ గారి గురించి మాకు తెలియదు ఏముంది, అతను ఉన్నప్పుడే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. అతని లాగానే డిసిషన్ తీసుకుంటాను నేను అనుకుంటున్నాను. నేనే కాదు, మన ప్రతి ఇండియన్ సిటిజన్, హిందూ అనే క్యాండిడేట్ కానీ కొన్ని భారతీయుడు ఎలాంటి డిసిషన్ తీసుకుంటాడని నేను అనుకుంటాను. నేను 100% సపోర్ట్ చేస్తాను దీనికి. నేను మతాన్ని రెచ్చగొడుతూ చేస్తున్నారు కదా, సో అది సోషలిస్టిక్గా సొసైటీకి ఎంతవరకు హామ్ అంటారు? అది ఎవరో వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్, ఇప్పుడు మన దగ్గర అట్లా ఉండకపోవచ్చు, ఎక్కడో వాళ్ళు సపరేట్ ట్రైనింగ్ అప్పయి వచ్చారు కదా, వాళ్ళు చేసింది మనం మన దానితో అట్లా కంపేర్ చేసుకోవద్దు. మనం ఎలా ఇవ్వాలో రీఅటాక్ ఎలా చేయాలో అలా చేసాము. ఫర్దర్ కూడా వాళ్ళు చూడకుండా, మన భారతదేశం వైపు చూడకుండా కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాము. ఫర్దర్ కూడా వాళ్ళు చూడలేరు, నాకు తెలిసి ఈ అటాక్ తోటి మనం చూడలేరు వాళ్ళు. పహల్గామ్ కౌంటర్ అటాక్ జరిగింది, మీ ఒపీనియన్ ఏంటి? కౌంటర్ తర్వాత మన మోదీ గారు చేపట్టిన ఈ సింధూర్ అనేది చాలా సంతోషకరం, ఆనందకరమైన విషయం. ఎంతోమంది బాధితులు ఉన్నటువంటి 27 ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళు కూడా ముందుకు వచ్చి మరి మోదీ గారు మా వంటి వాళ్ళ బొట్లు చెరిపినటువంటి వాళ్ళకు సరైన ధీటుగా మంచి సింధూరం అనే ఒక కాన్సెప్ట్తో రావడం చాలా సంతోషకరమైన విషయం. దాన్ని నేను వివరించలేకపోతున్నట్టున్నది. వి స్టాండ్ విత్ మోడీ గారు. పహల్గామ్ కౌంటర్ అటాక్ జరిగింది కదా సార్, మీ ఒపీనియన్ ఏంటి? అది చాలా మంచి పని చేశారండి. జనరల్ పబ్లిక్ని, సివిలియన్స్ని టార్గెట్ చేయకుండా
మన సర్జికల్ స్ట్రైక్ చేసి కేవలం టెర్రరిస్టులు మాత్రమే చంపే ప్రయత్నం చేసింది మన ప్రభుత్వం. దానివల్ల ప్రపంచ దేశాలు కూడా చాలా మెచ్చుకునే పరిస్థితి ఉంది. ఇది చాలా మంచి పని చేసింది. పరంగా ఈ టెర్రరిస్టులు జరగటం అనేది కేవలం కొందరిని మాత్రమే టార్గెట్ చేసి టెర్రరిస్టులు చంపడం అనేది కూడా చాలా దురదృష్టం. అటువంటి జరగకుండా కూడా చేయటం చాలా మంచి పని అని చెప్పేసి. సో చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి? సర్జికల్ స్ట్రైక్ ఏదైతే జరిగిందో, అంటే అది సర్జికల్ స్ట్రైక్ అనే చెప్పాలి, ఎందుకంటే వేరే వ్యక్తులు ఎవరు మరణించకుండా, సాధారణ వ్యక్తులు ఎవరు మరణించకుండా ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదనే అటాక్ జరిగింది కదా. సో మీ ఒపీనియన్ ఏంటి? మొదలు మానవీయతకు చాలా అఘోరమైనటువంటి ప్రయత్నం వాళ్ళు చేసింది. ఎందుకంటే ఒక మత పేరుతో అమానుషంగా పర్యాటకులను సంహరించడం అంటే చాలా మంచి పద్ధతి కాదు అది. అందులో హిందువుల, మీరు భారతీయుల అనే ఉద్దేశంతో వాళ్ళని చంపడం ఘోరం. కాబట్టి అటువంటి దుశ్చర్యలను ఈ మోదీ గారు చాలా మంచి పద్ధతిలోనే చేస్తున్నారు. ఎందుకంటే బాంబులు వేస్తే సామాన్య ప్రజలు చనిపోతారనే ఉద్దేశంతో ఆ విధంగా కాకుండా వాళ్ళ ఉగ్రవాదుల యొక్క స్థావరాలని కనిపెట్టి వాళ్ళని హతమార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి చాలా మంచి ప్రయత్నం. 9 స్థావరాలను సెలెక్ట్ చేసి మరి వాటి మీద అటాక్ చేశారు. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఒక మానవత్వమైన ఆధ్యాత్మిక దేశం. మనుషులను తప్పు చేయని వాళ్ళని చంపడం అనేది ఒక విధమైనటువంటి మన అభిమతం కాదు. కాబట్టి ఒక తెలివిగా 9 స్థావరాలను అటాక్ చేసి చేయడము చాలా గొప్ప, ప్రపంచమంతా మెచ్చుకునే స్థితి. చాలా దేశాన్ని చూసి మనం గర్వపడాల్సిన విషయం. మోదీ పరిపాలన చూసి ఒక ఉదయం అంతా పొంగిపోయేంత స్థితి మనకి ఏర్పడ్డది. ఇంతకంటే ఇక మనకు కావాల్సింది ఏం లేదు. ఇంకా ముందు కూడా చాలా చేయాల్సింది ఉంది. వాళ్ళకు దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే. కానీ అమాయకమైన ప్రజలను చంపడం మన ధర్మం కాదు. అసాంఘికంగా చాలా మంది చొరబాటుదారులు ఉన్నారు. సో ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత మన దేశం నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాక్ వెళ్ళిపోవాలి అని పరిస్థితి వచ్చినప్పుడు విచిత్రమైన సంఘటనలు బయటపడ్డాయి. సో ఇక్కడి నుంచి పెళ్లి చేసుకొని వెళ్ళి అక్కడ ప్రెగ్నెన్సీ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి డెలివరీ అయ్యి ఇక్కడి పౌరసత్వంతో కంటిన్యూ అవుతూ ఇట్లా ఉన్నారు. చాలా వేలు కాదు, లక్షల్లో ఉన్నారు. సో దీని మీద మీ అభిప్రాయం? మన రాజకీయ నాయకులు చేస్తారు అదంతా, వేరేళ్ళు కాదు. మన వాళ్ళు మనకే చేస్తారు. వాళ్ళే చొరబాటుదాల దగ్గర తీసి మేపుతారు. ఇప్పటిదాకా వాళ్ళే పోషిస్తారు, ఇప్పటికి కూడా పోషిస్తారు. కాబట్టి మన రాజకీయ తప్పిదామని అంటాం మేము. మన వల్ల తప్పిదాం అది. ఎలా మనం కలకత్తాలో ఇప్పుడు కూడా ఆమె చెప్తుంది కదా, మేము వక్స్ బోర్డు మేమేం నిర్ణయం తీసుకోం చెయ్యమని. ఇటువంటి నాయకులు లేవట్టే దేశం ఖరాబ్ అవుతుంది. సో మరి ఇందులో మార్పు జరగాలంటే ఎవరిలో ఫస్ట్ మార్పు రావాలి? రాజకీయ నాయకులతో ఫస్ట్ మార్పు జరగాలి. అంటే మనము వాళ్ళని పక్కన పెడితేనే కానీ దగ్గర కాదు, అప్పటిదాకా కాదు. చైతన్యం రావాలా, వచ్చి వస్తుంది, టైం పడుతుంది. కానీ అటువంటి వాళ్ళని ముందు వీళ్ళని కాదు ఏర్పేసి వాళ్ళని కూడా పక్క జరిపితే సెట్ అయిపోతుంది. పహల్గాం దాడికి కౌంటర్ అటాక్ జరిగింది. సో దాని మీద మీ ఒపీనియన్? కరెక్టే జరిగింది. మన ప్రధానమంత్రి ఏదైతే చెప్పినాడో అది చేసినాడు, అది కరెక్టే అని అంటున్నాం. అంటే ఈ 10 రోజులు వెయిట్ చేసిండ్రు, మరి 10 రోజులు వెయిట్ చేయడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. ప్లానింగ్ ఉండాలి కదా, ఏదైనా పని చేసినప్పుడు కరెక్ట్గా. మన ఉద్దేశం ఏంటంటే పౌరులకు నష్టం జరగకూడదు, ఉగ్రవాద స్థావరాలు మాత్రమే నష్టం కావాలని ఉద్దేశం. ఈ 10 రోజులు వాళ్ళు పారిపోవడానికి మీరే ఛాన్స్ ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు మీరే వెతికి చంపేసినాం అంటున్నారు అని అంటున్నారు. అదే ఉండొచ్చు. అది అంటే వాళ్ళు అన్ని ఆలోచన చేస్తారండి, మనం కాదు. వాళ్ళు ఎందుకంటే త్రివిధ దళాల స్టాఫ్ ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నాడు, వాళ్ళ సలహాదారు ఉన్నాడు, దోవళ్ళు అందరూ వాళ్ళు పక్కా ప్లాన్ చేసినారు. అంతకంటే వేరే ఉద్దేశం కాదు. అంటే అన్ని విధాలు చూసుకోవాలి కదా, మన దేశంది కూడా చూడాలి, వాళ్ళది కూడా చూడబడుతుంది. అది దట్స్ వాట్ యాక్చువల్లీ చాలా కరెక్ట్గా చేసినారు. ఇంకా ముందు మనం వెయిట్ చేయాలి ఏం జరుగుతుంది అనేది. అది రైట్. థ్యాంక్ యూ సార్. మీ ఒపీనియన్ ఏంటి? సరైన టైంలోనే స్టెప్ తీసుకున్నారు, అది కరెక్ట్. సరైన టైంలో స్టెప్ తీసుకున్నారు, కరెక్ట్. ఇప్పుడు ఫస్ట్ నీటిని, మార్కెటింగ్ని, అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ట్రేడింగ్ ఆపేసి నీటిని ఆపేసి
అండ్ ఎయిర్వే క్లోజ్ చేసి ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత అటాక్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే రిటర్న్ కౌంటర్ విత్ ఇన్ 1-2 డేస్లో ఎక్స్పెక్ట్ చేసి చాలా జాగ్రత్త పడుతున్నాం, ఇదవుతున్నాం అదవుతున్నాం అని చెప్పిండ్రు. ఎంత చెప్పినా మన గవర్నమెంట్ చేయడం అయితే కరెక్టే, అవన్నీ ఆపి చేయడమే కరెక్ట్ నా ఒపీనియన్. అవన్నీ ఉండి ప్యారలల్ గా చేయడం కొంచెం ఇబ్బందికరం. काउंटर अटैक हुआ, आपका राय क्या है? बहुत अच्छा हुआ। मतलब सब में बेस्ट डिसीजन था मोदी का, तो बहुत अच्छा लगा कि उन्होंने अटैक किया। अब आगे क्या होगा वही हम वेट कर रहे हैं अभी। बाकी तो अभी देखते हैं क्या डिसीजन आता है। सो पीओ के बारे में आपका राय क्या है? बहुत अच्छा लगेगा हमको ऐसे हुआ तो। अब वो मोदी क्या डिसीजन लेता है उस पर ही सब डिपेंड है ना अभी। हाँ, तो आपको कैसा लगता है अगर अखंड भारत बनना हो तो, पहले जैसा अखंड भारत बनना हो तो क्या करे तो अखंड भारत बनता? हमको तो ऐसा लगता है कि पाकिस्तान ही हट गया तो बहुत ही अच्छा है। तो पाकिस्तान फिर अपने इंडिया में मर्ज हो गए तो अखंड भारत बनता है। हाँ वो है, लेकिन अब वो सब आगे के इस पर डिपेंड है जो भी होता है डिसीजन पे। अब देखते हैं अब क्या होगा।